హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త తీవ్ర వాయుగుండం ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మరో గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. చెన్నైకి 1270 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. దీంతో శ్రీలంక, తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 10, 11వ తేదీలలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఏపీకి సంక్రాంతి పండుగకు ముందు తుఫాను ముప్పు పొంచి ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలైతే ఉన్నాయి అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం 1వ నంబరు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనను పాటించాలని సూచించింది. ఈశాన్య ఋతుపవనాలు డిసెంబర్ 31తో ముగిసిపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వాయుగుండాలు ఏర్పడినా ఎక్కువగా శ్రీలంకలోనే తీరం దాటుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం భయపెడుతున్న వాయుగుండం ఎక్కడ తీరం దాటుతోందోనని టెన్షన్ పట్టుకుంది.